నమస్తే. జనవరి 30న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతాయి. ఇక తెలంగాణ అంటే తెలంగాణ కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ అనగానే పైసలే. ఏ ఎలక్షన్ అయినా కావచ్చు. ఇక పదవి అనగానే ఆ పదవిలో నేనే ఉండాలి అనే, పదవి ద్వారా సేవ చేయాలనే ఆలోచన కంటే ఆ పదవిని ఒక సోకుగా భావించే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు ఇవాళ. సరే, ఇది అన్ని ఎలక్షన్స్లో ఉన్నది. ఈ రంగం అని కాకుండా, ఈ డిపార్ట్మెంట్ అని కాకుండా ప్రతి వ్యవస్థలో ఉన్నది. అయితే ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ విషయంలో చాలా పెద్ద చర్చ నడుస్తున్నది. ఇంకా జరగాల్సిన చర్చ చాలా ఉన్నది. అయితే ఇక్కడ ఏకఛత్రాధిపత్యం ఉన్నది బార్ కౌన్సిల్లో. దాదాపు 20 సంవత్సరాలకు పైన ఒకే ఒక వ్యక్తి, నరసింహారెడ్డి గారు అనే ఒక ఆయన చైర్మన్గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఎలక్షన్ ప్యాటర్న్ అంతా ఎట్లుంటుందంటే, మొత్తం అడ్వకేట్లు దాదాపు ఈ ఓటు హక్కు ఉన్న అడ్వకేట్స్ అంతా దాదాపు ఒక 36,000 మంది ఓటర్లు ఉన్నారు. అడ్వకేట్స్ వీళ్ళంతా. ఈ 36,000 మంది 25 మంది మెంబర్స్ని ఎన్నుకోవాలి. అందులో ఒక ఆయన చైర్మన్, ఒక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్. సో ఇట్లా 25 మందిని ఎన్నుకోవాలి. మళ్ళీ ఆ 25 మంది కలిసి మళ్ళీ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా ఓటింగే ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ టైప్లో, ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ టైప్లో ఇదంతా ఉంటుంది. చాలా సమయం పడుతుంది. ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత 22 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది. అయితే ఈ 36,000 మంది బార్ కౌన్సిల్ ఆ మెంబర్స్ని ఎన్నుకోవాలి. ఆ మెంబర్స్ చైర్మన్ని ఎన్నుకోవాలి. 21 ఏళ్ళుగా ఒకే ఒక్క వ్యక్తి ఎట్లా పదవిలో ఉంటాడు? మరి అడ్వకేట్స్ అంతా ఒక్కరి చేతిలో మనం అధికారం ఎందుకు పెడుతున్నాం? ఒక వర్గం చేతిలో, ఒక వ్యవస్థ చేతిలో ఎందుకు పెడుతున్నాం అనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఎక్కడో దగ్గర చర్చ స్టార్ట్ కావాలి. సో అందుకే ఈ చర్చని మనం స్టార్ట్ చేసినాం. అసలు ఏం జరుగుతుందని మనం జనవరి 30 దాకా వీలైతే వరుస ఇంటర్వ్యూస్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ప్రతి సిస్టంలో కూడా ప్రక్షాళన జరగాలి. అది జరగకపోతే అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే దీని వెనకాల పెద్ద ఎత్తున అవినీతి కూడా జరుగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే బార్ కౌన్సిల్ మెంబర్లుగా గెలిచిన వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి మీడియా ముందు ఎక్స్పోజ్ చేశారు. సో మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉన్నది? ఇందులో సామాజిక న్యాయం అన్న అంశం కూడా జనరల్గానే ఉంటుంది. ప్రతి ఎలక్షన్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సామాజిక న్యాయం అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు. అది కూడా పెద్ద ఇది. దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు బార్ కౌన్సిల్ మెంబర్గా పోయినసారి గెలిచి ఆ మెంబర్గా కొనసాగినటువంటి శంకర్ గారు నా ముందున్నారు. శంకర్ గారు ఈ బార్ కౌన్సిల్లో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలని ఆయన బయటపెట్టి మీడియా ముందు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఆయన కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు పోటీ చేస్తున్నారు. అవును సార్. ఎందుకు పోటీ చేయాలి అని అనుకుంటున్నారు? అండ్ ఒకటి, రెండోది, అసలు ఈ బార్ కౌన్సిల్ ఈ వ్యవస్థలో ఏం జరుగుతున్నది? ఫస్ట్ ప్రశ్న, ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారంటే, బార్ కౌన్సిల్లో జరిగే అక్రమాలు, ఫ్రాడ్స్ నేను ఎన్నో బయటికి తీసినాను. ఆ బయటికి తీసిన దాంట్లో నన్ను తొక్కిపెట్టేశారు. ఏంటంటే, మొట్టమొదటిగా నేను ఎన్నుకోబడ్డ తర్వాత చూసింది ఏంటంటే, 3 ముఖ్యమైన ఇన్కమ్ హెడ్స్ వాళ్ళు దాన్ని 2017 నుంచి 2020 వరకు దాన్ని అకౌంట్స్లోనే చూపించలేదు. ఓకే. నేను ఇమ్మీడియట్గా ఏం చేసినానంటే, ఏంది ఇది అకౌంట్స్లో చూపించి, నేను ఒక సొసైటీ నడిపించినాను, అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అకౌంట్స్ ఎక్స్పీరియన్స్. ఏది ఇన్కమ్ రాగానే అది లెడ్జర్లో రావాలి, అది అకౌంట్స్లో పోవాలి. ఓకే. నేను ఒక లెటర్ అడ్రస్ చేసినాను సెక్రటరీ గారికి. ఏమని, ఇవన్నీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో లేదు, బ్యాలెన్స్ షీట్లో లేదు, ఏంటని అడిగినాను. 40 రోజుల తర్వాత వారు ఏం జవాబు ఇస్తారంటే, దానికి సంబంధం లేని జవాబు ఇచ్చారు. ఓకే. నేను ఇమ్మీడియట్గా అది కోట్ల రూపాయలు అమౌంట్స్ అనమాట. నేను ఇమ్మీడియట్గా ఏం చేశాను, చైర్మన్ గారికి లెటర్ ఇచ్చాను. చైర్మన్ గారు, ఇది వెరిఫికేషన్ అమౌంట్ అబౌట్ 2.2 crores అది లేదు, గ్యాప్ అమౌంట్ ఒక 5-6 కోట్లు లేదు, సిఓపి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అమౌంట్ ఒక 1 కోటి రూపాయల వరకు అకౌంట్లో చూపించలేదు, మీరు దాన్ని ఫస్ట్ ఎజెండాగా పెట్టండి అని రిక్వెస్ట్ చేశాను. అతను ఏం చేస్తాడు, ఆ మీటింగ్లో పెట్టకుండా నేను అడిగాను, సార్ మీరు ఎందుకు పెట్టలేదంటే, మీరు ఇవ్వడమే నీ బాధ్యత, పెట్టాలని పెట్టద్దో నా బాధ్యత అని చెప్పాడు. ఓకే. అక్కడ నేను కూడా, నాకు సపోర్ట్ ఎక్కడ దొరకలే. ఓకే. ఇమ్మీడియట్గా నేనేం చేసినాను, ప్రెస్ మీట్ పెట్టేశాను. ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ భాగవతాలు వీళ్ళు చేసే ఈ మిస్అప్రాపరేషన్, ఇంబెజిల్మెంట్స్ అన్నీ నేను ప్రెస్లో
అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందని మీరు- నాకు తెలిసి నా యొక్క సుమారుగా 8 కోట్ల వరకు స్కామ్ నేను పట్టుకునే, ఇంకా పట్టుకొని ఉన్నాయో అది తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే ఎందుకంటే ఏది అడిగినా ఇవ్వరు మనకు. ఓకే. బార్ కౌన్సిల్ మెంబర్కే ఇవ్వరు, మేము ఇంకా అడ్వకేట్కి ఏమి ఇస్తారు? మీరు మెంబర్ గా ఉన్నారు, మీరు మెంబర్కే మెంబర్కి ఏది ఇయ్యరు. ఏది అడిగితే అది 40 రోజుల తర్వాత రిప్లై వస్తుంది. దానికి ఏం చేస్తారంటే మీరు కలిసిపోయి మాట్లాడండి సెక్రటరీతోని, ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారు, ఏదో విధంగా దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రెస్లో పోయిన తర్వాత తెలిసింది ఏంటంటే 1 వీక్ బిఫోర్ ప్రెస్ మీట్ వాళ్ళు 88 లక్షలు ఒకటే రోజు డిపాజిట్ చేశారు. 88 lakhs వన్ డే. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అవి? అయితే ఇవే వీళ్ళు బార్ కౌన్సిల్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఈ అమౌంట్ వెరిఫికేషన్ అమౌంట్ అని పెట్టాడు. ఓకే. వెరిఫికేషన్ అమౌంట్ ఎప్పటిది? 2017వి. మా రూల్ ఏమంటది? రూల్ 617 ఏమంటది? మా దగ్గర క్యాష్ ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ డే దాన్ని బ్యాంకులో వేయాలి, డిపాజిట్ చేయమని రూల్ అంటది. ఓకే. మాకు బ్యాంకుకు 20 మీటర్లు, అంటే పక్క బిల్డింగే మా బ్యాంకు బిల్డింగ్. ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ రిటర్న్ ఇచ్చిన తర్వాత 119వ రోజు వాళ్ళు డిపాజిట్ చేశారు, 119th డే. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకా ఫ్రాడ్, ఎంత ఫ్రాడ్ అంటే చూడండి, రాష్ట్ర బార్ కౌన్సిల్ 2గా విభజించబడ్డది 2018లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అప్పుడు ఓ బైఫర్కేషన్ కమిటీ అంటూ ఏర్పరిచారు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది బార్ కౌన్సిల్. ఆ బార్ కౌన్సిల్ ఏం చేయాలి? బైఫర్కేషన్ కమిటీ ముందు అన్ని ఆస్తుల అప్పులు పెట్టాలి అక్కడ. ఓకే. ఈ 3 అకౌంట్స్ పెట్టలే వాళ్ళు. ఇంకా దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లర్నెడ్ బార్ కౌన్సిల్ మెంబర్స్ దీని గురించి పట్టించుకోలే. వాళ్ళు కూడా ఇవి తీసుకోకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. వీళ్ళు అడుగుతలేరు. నేను తీసే వరకు వీళ్ళు నా మీద కన్నెర్ర చేసి ఇంకా నా మీద అన్ని ఏం చేయాలో అది చేయడానికి వాళ్ళు సిద్ధమే ఉన్నారు. ఇట్లా ఒక్కటి నేను పట్టింది ఇది ఒక చిన్నది, ఇంకా చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ కి అమౌంట్ అంత ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఎన్రోల్మెంట్ చేయడానికి పైసలు తీసుకుంటారు. ఓకే. అంటే అడ్వకేట్ ఎన్రోల్ కావడానికి పైసలు తీసుకోవాలి. దాని ఎన్రోల్మెంట్ మేము చట్ట ప్రకారం 750 తీసుకోవాలి. ఇంకా బార్ కౌన్సిల్ ఎంత మోసం చేస్తుంటుందంటే, ఓన్లీ వాళ్ళ అడ్వకేట్స్కి ఎంత మోసం చేస్తుందంటే, ఒక జనరల్ కేటగిరీలో వచ్చిన వారికి 12,500 రూపాయలు తీసుకునేవారు, 12,500. అది కాకుండా ఎవరన్నా సర్వీస్కి వెళ్ళి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర గ్యాప్ అమౌంట్ అని 30, 40, 50,000 వరకు ఇక వాళ్ళు ఎల్ఎల్బి పాస్ అయిన నుంచి మళ్ళా ఎన్రోల్మెంట్ అయ్యే వరకు అది ఇంగ్లీష్ వాడు కప్పము కలెక్ట్ చేసినట్టు వీళ్ళు కలెక్ట్ చేశారు. అది కూడా ఇదేమైనా చట్టం చెప్తున్నదా? చట్టం లేదు, రూల్ లేదు. వీళ్ళు ఎట్లా ఇది రూల్స్ ఎట్లా? వీళ్ళు చేసిందే రూల్. అందుకనే బార్ కౌన్సిల్ను ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏం చేస్తున్నది, సుప్రీంకోర్టు గైడ్ లైన్ చేస్తుంది, అరే ఇది నువ్వు 750 తీసుకోవాలని. 8 నెలల సంది 750 తీసుకుంటున్నాం మేము. అప్పటి వరకు 12,500 రెగ్యులర్గా. ఇప్పుడు నేను ఎప్పుడో ఎల్ఎల్బి కంప్లీట్ అయింది, 20 ఏళ్ళ కింద కంప్లీట్ అయింది. నేను ఈ కొన్ని జాబ్స్ ఏదో చేసుకుని రిటైర్ అయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేయాలంటే ఎల్ఎల్బి నుంచి ఇప్పుడు ఆయన 20 ఏళ్ళ అమౌంట్ అంతా కట్టాలా? 20 ఏళ్ళకు 750 × 20 కట్టి దాని పైసలు కట్టాలి. ఇంకోటి కూడా ఇంకా అన్యాయము, మీరు గ్రాడ్యుయేషను 2070లో చేశారు, ఎల్ఎల్బి 2080లో చేశారు. ఈ 10 years గ్యాప్ కూడా కట్టాలి మీరు. ఇక మీకు వేరే లేదు అక్కడ. ఇది స్టాట్యుటరీ బాడీ కాబట్టి మీరు అక్కడ ఎన్రోల్ అయితేనే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఎవరు ముక్కు నోరు మూసుకొని కట్టేసిపోతారు అంతే. ఇట్లా వీళ్ళ అక్రమాలు అరాచకాలు ఎంత అంటే ఇంకా చెప్పేటట్టే లేదు ఇది. ఇంకోటి చెప్తాను, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మమ్మలను బార్ కౌన్సిల్ మేము 2 సంవత్సరాల గురించి ఎన్నుకోబడ్డాం, కొత్త బార్ కౌన్సిల్ అని. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ లేక ఎన్ని ఏళ్ళు అండి? 6.5, 7 years. 7 years అవుతుంది. అయితే నేనేం చేసినానంటే 2 నుంచి 5 కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, చిన్న కోర్టులు అయినా కానీ మీరు కొత్త బార్ కౌన్సిల్ అయినా 5 years వరకు ఉండొచ్చని, దాని మీద 5 years వరకు ఉన్నాం. నేను 5 years కాకముందే 6 నెలల ముందే వీళ్ళు ప్రాసెస్ చేయాలంటే 6 months ముందు చేయాల్సి వస్తుంది. చైర్మన్ గారు చేస్తలేరని నేను 6 నెలల ముందే ఒక లెటర్ ఇచ్చాను. చైర్మన్ గారు, మీరు మన టైం అయిపోతుంది, మీరు ప్రాసెస్ చేస్తలేరు, మీకు రిమాండ్ చేస్తున్నాను,
మీరు ప్రాసెస్ చేయకపోతే చట్టం ఏమంటదంటే ఒక డిఫంక్ట్ అది హడాక్ బాడీ పెట్టి నువ్వు దిగాలి. ఓకే. వీళ్ళు అది దిగతలేరు. వీళ్ళు దిగకపోతే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఇక నేనేం చేసినా చేయకపోతే నేను 5 years కాగానే రిజైన్ చేసేసిన నేను. ఎందుకంటే ఐ హ్యావ్ నో మొరల్ డ్యూటీ టు కంటిన్యూ. రిజైన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు మొట్టకాయలు కొట్టి అరే బాబు మీరు ఎలక్షన్ పెట్టండి, వాళ్ళు పెట్టాలండి. ఒక సుప్రీంకోర్టుకి ఏం పని లేదా? ఇదే నా బార్ కౌన్సిల్ చేస్తుందా? ఒక్కొక్కది ఎన్ని రోజులు ఎంతో వాల్యుబుల్ డేస్ మా సుప్రీంకోర్టు మా గురించి చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఇష్యూలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక వ్యవహారం నడుస్తున్నది అంటే కొంతమంది చేతిలో ఉందా ఇదంతా? ఇంకా కొంతమంది చేతిలో అది అంతే. ఇప్పుడు 21 ఏళ్ళు ఒకే చైర్మన్ని, ఇంత పెద్ద వ్యవస్థ, అందరికీ న్యాయాన్ని అందించే, న్యాయం కోసం వాదించే, ఆర్గ్యుమెంట్ చేసే అడ్వకేట్స్ ఒక వ్యక్తిని 21 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇంకో మాట చెప్పాలంటే ఒక సిండికేట్ రూల్ చేస్తుంది మన బార్ కౌన్సిల్ను. ఎలా అంటే ఇప్పుడు ఒక 10 నుంచి 12 మంది 25 మందిలో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ సంది బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. ఎంతమంది? 10 నుంచి 12 మంది 20 ఏళ్ళ సంది 4 times 5 times వాళ్ళు బార్ కౌన్సిల్ మెంబర్గా గెలుస్తూ వచ్చారు. వాళ్ళకి అవకాశం ఇంకా వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తారండి ఎలక్షన్స్లో. అంతే. ఒక్కటి కూడా అంటర్ను కాకుండా ఓటర్ను ఎట్లా వాళ్ళు ప్లీజ్ చేయాలో, వాళ్ళకి ఏ ఓటర్కి ఏం కావాలో ఆ 2-3 months వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళు. అంతే. ఇక వాడు ఓటరు అదే స్వర్గం అనుకొని అతనికి ఓటేస్తాడు. ఇక వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక 10 మంది 25 మందిలో 10 మంది వరకు కోర్టు ముఖం కూడా చూడరండి. కోర్టుకే రారు. వాళ్ళ పనే ప్రాక్టీస్ లేదు వాళ్ళకు. ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఆయన అందులోనే ఉండి అక్కడ ఉండాలి, మా కష్టాలను తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు రిప్రజెంట్ చేయాలి. ఇది ఏం మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ 3 ఉన్నాయండి. ఫస్ట్ బేసిక్ ఎయిమ్స్, ఒకటి ఎన్రోల్మెంటు, బార్ కౌన్సిల్లో డిసిప్లిన్, 3వది వెల్ఫేర్. వీళ్ళు వెల్ఫేర్ అనే మాట ఇంతవరకు లేనే లేదు. ఎవరైనా చనిపోతున్నా లేకపోతే అడ్వకేట్ చనిపోతున్న వాళ్ళకి ఏమన్నా చేయడము అట్లాంటివి ఏమైనా ఉన్నాయా కనీసం? బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అని 1997లో ఎనాక్ట్మెంట్ జి నారాయణరావు గారి పుణ్యంతో వచ్చిందండి అది. ఇప్పుడు బార్ కౌన్సిల్ త్రూ ఏమైనా జరుగుతున్నాయా కార్యక్రమం? అదే ఆ అమౌంట్ మాకు వస్తుంది. ఓకే. వాటిని మేము అడ్వకేట్ చనిపోతే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా 100 rupees ఉండే దాన్ని వీళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా 250 చేశారు. 250 ఏకపత్యంగా చేశారు, ఆర్బిట్రరీగా. అడగలేదు, ఏ బార్ అసోసియేషన్కు వాళ్ళు అడగకుండా చేశారు. ఇప్పుడు దాన్ని ఒక అడ్వకేట్ చనిపోతే 10 లక్షలు ఇస్తామని ఒక స్కీమ్ పెట్టారు. ఇక మీకు చెప్తే కొన్ని వండర్స్ చెప్తే 70 ఏళ్ళ చరిత్రలో ఇన్ని పైసలు వస్తాయి కదా, ఒక్క రోజు కూడా మా అడ్వకేట్స్ కానీ అడ్వకేట్ బార్ అసోసియేషన్స్ కానీ మా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదండి. చెప్పుకుంటా సిగ్గుపోతుంది మాకు. మీరు ఎవరైనా అడిగితే ఏమంటారు, మేము అందులో పెట్టినాము, ఇంట్లో పంపిస్తాము. వాళ్ళు ఆ టైంలో ఎలక్షన్ 1 monthలో మాత్రం అందరు ఓటర్లను మత్తులో పెట్టేసి ఆ సేమ్ కేటగిరీ వచ్చేస్తారు. ఇంకా వచ్చిండ్రు అనుకోండి, ఇంకా వాళ్ళు తప్ప వేరేళ్ళు ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు 25 మంది మెంబర్లని ఈ 36,000 ఓటర్లంతా ఎన్నుకున్న తర్వాత ఆల్మోస్ట్ 90% అబోవ్ ఓటింగ్ అయిపోతుంది కదా? 90 కాకుండా 70-80 అయితే 80% మంది అయ్యారు. అంటే ఇది సిటీలో అయ్యారు, డిస్ట్రిక్ట్లలో 80-90% అవుతుంది. ఓకే. సిటీలో ఇప్పుడు ఈ 25 మెంబర్స్ ఏం చేయాలి? మళ్ళీ చైర్మన్కి చైర్మన్కి వేయాలి. ఈ 25 మందిని కొనుగోలు చేసే వ్యవహారం చాలా బీభత్సంగా ఉంటుంది అనుకుంటా. ఇక నేను ఏం చెప్పాలి, ఇక నేను క్వాంటమ్ చెప్పలేను కానీ ఇక నేను లాస్ట్ మనిషి 5 లక్షలు 6 లక్షలు లేదు అవి ఇంకా అది ఇంకా వద్దండి. దాని పోవాలంటే ఇంకా చాలా ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఎంత వరకు ఉంటుంది? 50-60 లక్షలు ఉంటుందా? మీరు ఊహించుకోవచ్చు. 50-60 lakhs ఊహించుకోవచ్చు. ఇప్పుడు గెలిచిన ఆయనకి ఏమొస్తుందా? అన్ని కోట్ల ఇవన్నీ నేను ఇప్పుడు తీస్తున్నా ఏంటండి, ఇవన్నీ ఇవి కాకుండా ఇంకెన్నో ఉంటాయి. ఇప్పుడు నేను ఎంతో కష్టంగా ఇవి తీసినాను. ఒక బ్యాంక్ స్టేట్మెంట్ బార్ కౌన్సిల్ తీయాలంటే ఎంత కష్టం చెప్పండి. బ్యాంక్ వాడు ఇవ్వడు. మళ్ళీ ఇంకోటి చూడండి, ఇంకా బ్యాంక్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా బార్ కౌన్సిల్ తెలంగాణకు 7 అకౌంట్స్ పెట్టారండి. 7 అకౌంట్స్ పెట్టినాయండి. మా పర్మిషన్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలండి, అది లేదు. ఇంకోటి
విడ్రాయల్ పవరు ఏ సంస్థలోనైనా ఇద్దరు పెడితే విడ్రాయల్ పవర్ ఉంది. అంతే ఉంటది కదా. ఇక్కడ మా చైర్మన్ పెడితేనే విడ్రాయల్ పవర్ ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇక ఎవరికి ఫస్ట్ అకౌంట్స్ ఇవ్వరు, విడ్రాయల్ పవర్ ఆయన ఒక్కరి దగ్గరనే పెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్న అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఎన్ని ఇంకా ప్రశ్నించే నాదుడే లేడు. మీరు బయట పెట్టిన అక్రమాలే దాదాపు 8 కోట్లు. 8 కోట్లు. ఇప్పుడు గ్యాప్ అమౌంట్ అది ఇంకోటి చెప్తాను వినండి. ఇదేం చేశారు, నేను అన్ని ప్రెస్లో పెట్టిన తర్వాత పోలీస్కి ఇవ్వకుండా ఏం చేశాడు, ఎంక్వైరీ కమిటీ అని పెట్టారు. 2 మెంబర్స్, లర్నెడ్ మెంబర్స్తోని, బార్ కౌన్సిల్ మెంబర్తోని ఎంక్వైరీ చేయమని. ఇది ప్రాథమిక న్యాయ సూత్రాల ప్రకారం ఏంటంటే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో వారిని పిలిచి అడగాలి, ఏంది బాబు నువ్వు ఏం కంప్లైంట్ ఇచ్చావు, దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి. మళ్ళీ ఇంకోటి ఏం అడగాలి, నా కంప్లైంట్ కాపీని కన్సిడర్ చేయాలి. నేను రూల్స్ ప్రకారం అది చేస్తున్నాడా లేదా అని చూడాలి. దురదృష్టం ఏంటంటే ఆ ఎంక్వైరీ కమిటీ మెంబర్స్ నన్ను పిలవలేదు, నా కంప్లైంట్ను కన్సిడరే చేయలేదు. అందులో ఒకటి మాత్రం రాశారు, ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ బి శంకర్ అగైన్స్ట్ ది చైర్మన్ అని ఒక మాట రాశారు, నన్ను పిలవలేదు. వాళ్ళు ఏమంటారంటే, నా ప్రశ్న రెండే పాయింట్స్. మీరు 17 నుంచి 20 వరకు అకౌంట్స్లో చూపించలేదు, బైఫర్కేషన్ కమిటీలో మీరు వాళ్ళ నాలెడ్జ్కి తీసుకపోలేదు. ఆ రెండింటికి ఆన్సర్ ఇవ్వకుండా ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఏం చేశారు, మేము అన్ని లెక్కలు చూసాము, లెక్కలు టాలీ అయినాయి, ఖర్చు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సిచర్ టాలీ అయినాయి, అది కరెక్ట్ ఉన్నాయని చెప్తారు. ఈ రెండింటికే చెప్పారు. మళ్ళీ నా మూడు పాయింట్స్, గ్యాప్ అమౌంట్ అబౌట్ 6 crores ఉంది, ఏది సిఓపి అమౌంట్ గురించి చెప్తారు, దీని గురించి చెప్పారు, కానీ ఇది చెప్పలే. ఇంకోటి ఏంటంటే, నేను ఇచ్చిన కంప్లైంట్ 119వ రోజు డిపాజిట్ చేసిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వలే. దాంట్లో ఆమె ఏం చెప్తుందంటే, మన సెక్రటరీ గారు ఏం చెప్తారంటే, నేను లాకర్లో పెట్టినా పైసలు అని చెప్తాను. ఎంత? 88 లక్షలు. 88 లక్షలు లాకర్లో పెట్టిండ్రు. లాకర్ నుంచి బ్యాంకుకు 20 మీటర్లు అండి, పక్క బిల్డింగ్ అండి, బయటకు వెళ్ళిపోతే 20 మీటర్లు, దానికి 119 రోజులు అవుతుందా చెప్పండి. ఇమీడియట్ డే లోపే డిపాజిట్ చేయాలి కదా, రూల్ ప్రకారం నెక్స్ట్ డే చేయాలి. ఇన్ని అక్రమాలు అవుతున్నాయి. ఎవ్వరికి నేను మాత్రం గొంతు చించుకొని. హూ ఈజ్ సెక్రటరీ అండి? సెక్రటరీ ఎవరు? పాత సెక్రటరీ ఒక సెక్రటరీ ఉండే, అది పెయిడ్ సెక్రటరీ. అంటే ఎందుకు ఈ మెంబర్స్ లోంచి ఒకరు సెక్రటరీ? లేదు, వారికి శాలరీ ఇస్తారు. ఓ, శాలరీ ఇస్తారా? శాలరీ ఇంకా వాళ్ళ శాలరీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా వాళ్ళ శాలరీ, ఒక న్యాయవాది 40 ఏళ్ళు ఆయన వెల్ఫేర్ అఫిక్ చేసి చనిపోతే అతనికి ఆ రోజు 3 లక్షలు ఇచ్చేవారు 2019లో. సెక్రటరీ జీతము 1,50,000 రూపాయలు. అది కాకుండా మళ్ళా ఆనరోరియం అంటూ వేరే పని చేసినందుకు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ పని చేసినందుకు అది వేరే. ఇంకా ఆశ్చర్యం అంటే, ఇంకా అన్యాయానికి హద్దు లేకుండా అనుకోండి, మా ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు 3,75,000 విత్డ్రా చేసుకున్నారండి సెక్రటరీ. 3,70,000. వీళ్ళు వాళ్ళకి సంబంధించిన పర్సన్ తెచ్చి సెక్రటరీగా, వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటారు అన్నట్టు, అంతేనా? ఆ సెక్రటరీ రిక్రూట్ అయినప్పుడు వారు టైపిస్ట్గా అయ్యారు. వాళ్ళు సైడ్ లైన్లు చేసుకుంటూ అందరినీ బైపాస్ చేసుకుంటూ సెక్రటరీ చేశారు. ఈ బైపాస్ చేసే టైంలో వాళ్ళు లా చేశారు. మా క్వాలిఫికేషన్, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఈజ్ లా విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది లా యాజ్ అన్ అడ్వకేట్. వారు 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు సెక్రటరీగా చేశారు, 18 years. ఇప్పుడు వారి శాలరీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ పైసలు అడ్వకేట్వి. అవును, అంతే కదా, అడ్వకేట్కి. ఇప్పుడు మేము చనిపోతే 3 లక్షలు ఇస్తున్నారు, వారికి నెలకు 3 లక్షలు. ఆమె ఎలక్షన్ మొత్తం ఎలక్షన్ అంతా ప్రాసెస్ ఎవరు చేస్తారు? అసెంబ్లీ స్టాఫ్ వచ్చి. ఇప్పుడు మిగతా స్టేట్స్లో ఉన్న బార్ కౌన్సిల్కి తెలంగాణ బార్ కౌన్సిల్ కంపేర్ ఎట్లా చేస్తారు? అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? మిగతా నేనేం చేసిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెక్రటరీ గారి శాలరీస్ అన్ని తెప్పించినాను. తెప్పిస్తే ఏంది, హైయెస్ట్ పేడ్ ఈజ్ 1 lakh. అక్కడ 3 లక్షల మంది అడ్వకేట్స్ ఉన్నారు మహారాష్ట్ర, గోవాలో. ఓకే. మన తెలంగాణలో మాత్రం 1,50,000 ప్లస్ హానరోరియం. ఇంకా ఇవన్నీ చూపించడానికి ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ఎంత తీసుకుంటుందో ఎవరికి తెలియదు. ఒక న్యాయవాదికి మా దగ్గర ఏ విధమైన రెస్పెక్టే ఉండదు. వారికి కుర్చీ కూడా చూపించరు. అంతే. మేము 70 సంవత్సరాలు ఇప్పుడు బార్ కౌన్సిల్ దాంట్లో ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి మన సమస్యనో లేకపోతే ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఏమైనా ఎంట్రీ అవకాశం ఉంటుందా?
ఎక్కడ అవసరం ఇప్పుడు సెక్రటరీ గారు ఓ ఛాంబర్లో ఏసీ ఛాంబరు, ఉమ్, వారికి ఓ పిఏ, ఉమ్, ఇక మాకు కూర్చోడానికి కూడా ఒక కారిడార్లో 4 చైర్లు ఇక్కడ 4 చైర్లు ఇక్కడ ఉన్నాయి. ఉమ్. చైర్మన్ గారు ఇక మనకు ఆ సంబంధం లేని వ్యవస్థ అని అనుకుంటారు advocate సంబంధం కూడా. వాళ్ళు రాగానే. ఇంకొకటి ఏంటంటే అడ్వకేట్స్కి ఏం భయం అంటే సపోజ్ ఏమన్నా పిచ్చిగా బిహేవ్ ఏదన్నా ఉందనుకో షోకాజ్ నోటీస్ ఇచ్చారు కథం. ఉమ్, ఇంకా భయం కదా ఇక అదొక- వాడు సర్వైవల్ ఫిట్టెస్ట్ అయిపోతుంది. ఉమ్, ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను వినండి. శారదా గౌడ్ అని ఒక లేడీ బార్ అసోసియేషన్ హైకోర్టు గురించి ఆమె ప్రెస్లో అడ్రస్ చేసింది. ప్రెస్ ఓకే. వారిని ఏం చేసిండ్రంటే చైర్మన్ బార్ కౌన్సిల్ నోటీస్ ఇష్యూ చేశాడు. ఉమ్, ఏమని, నువ్వు ప్రెస్కి ఎట్లా అడ్రస్ చేసినావు, నువ్వు ఒక బార్ కౌన్సిల్. నేను అప్పుడు లెటర్ రాసినాను, ఎక్కడ నువ్వు నీకేమన్నది, నీకేమనలేదు కదా, బార్ అసోసియేషన్ హైకోర్టుకు అన్నది ఆమె ఉమ్, ఆ? అని చెప్పి నేను ఆమెకు అండగా నిలబడ్డందుకు ఆమె బతికిపోయింది. లేకుంటే ఏదో ఎంక్వైరీ పెడతారు. ఎంక్వైరీ అంటే సంవత్సరం మొత్తం తిరగాలి ఆ అమ్మాయి, ఆమె ప్రాక్టీస్ అంతా పోతుంది మొత్తం. సో ఇప్పుడు మీరు ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు, మరి మీ అడ్వకేట్లు అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్వకేట్లందరికీ ఏం చెప్తాను, నేను ఫస్ట్ ట్రాన్స్పరెంట్ చేస్తాను. మీరేం డబ్బులు పెట్టకుండానే గెలిచిరా? నేను ఇంతవరకు ఆ, నేను గెలవడానికి కారణం ఏంటంటే నేను 2000లో 1999లో ఒక న్యాయవాదుల పరస్పర సహకార సంఘం అనేది ఒకటి ఓపెన్ చేసినాను. ఓ మీరు మీరు ఐఎమ్ సెక్రటరీ, ఓకే. దుష్యంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఇద్దరం కలిసి మేము స్టీరింగ్ తీసుకొని ఒకటి ఓపెన్ చేసినాము. ఇది 26 సంవత్సరాలు అవుతుంది. ఓ ఉమ్, అందులో నేను 7 సంవత్సరాలు సెక్రటరీగా, 3 సంవత్సరాలు అధ్యక్షునిగా, 3 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నాను. ఉమ్, ఇప్పుడు సుమారుగా దాని ఫండ్ ఒక 1000 కోట్లు ఉన్నాయి మా దగ్గర. ఓ దేనికి వాడతారు అవన్నీ? 1000 ఫండ్ మాది. మా ప్రాఫిట్ ఒక 50 నుంచి 58 కోట్లు. మేమేం చేస్తాము, ఒక న్యాయవాది అనారోగ్యమైందంటే ఆయనకు 2.5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ఇస్తాము న్యాయవాదికి కానీ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి. సహజ మరణం అయితే 7 లక్షలు ఇస్తాము, యాక్సిడెంట్ మరణం అయితే 22 లక్షలు ఇస్తాము. చనిపోయిందని తెలిసిన 1 అవర్ లోపల మేము 50 లక్షలు ఇచ్చి 50,000 ఇచ్చి ఒక గార్లైన్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే పరిస్థితి ఎట్లా ఉందంటే అడ్వకేట్స్లలో 100% అడ్వకేట్స్లలో ఓన్లీ 10% అడ్వకేట్స్ రిచ్ అండ్ అఫ్లూయెంట్ ఉంటారు. 20% అడ్వకేట్స్ అబోవ్ యావరేజ్ ఉంటారు. 70% అడ్వకేట్స్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇంకా నెలగానే జీతం కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, అలా ఉంటారు. వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తలతల్లాడిపోతారు. ఇంకా వాళ్ళకి ఏమీ ఉండే వాళ్ళ దగ్గర. సో మీరు అంతా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది వ్యవస్థ అంతా? మేము చేసిన సొసైటీలో మేము ప్రతి సంవత్సరము అందరికీ మా అకౌంట్స్ బుక్స్ ఇస్తాం. ఓకే. మేము ఇచ్చి మేము ఏం చేస్తున్నామని చెప్పి మా డైరెక్టర్స్ అందరం నిలబడతాం స్టేజ్ మీద. అడగండి, మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఏదైనా తప్పులు చేస్తే. ఇంకోటి చెప్తాను సార్, మీరు వినండి. మేము సొసైటీ పెట్టినప్పుడు 7 సంవత్సరాలు మేము ఎన్నుకోబడగానే మా సిట్టింగ్ ఫీజుగా మేము 5,000 సొసైటీలో డిపాజిట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మేము టీ కాఫీ ఏది తాగితే అందులోకెళ్ళి తీసుకొని తాగుతాం. ఓకే. ఈడ దురదృష్టం మీ ఏంటంటే మీద కూడా అలిగేషన్స్ చేసినట్టున్నారు కదా మీరు, వాళ్ళకి బయట పెడుతుంటే ప్రయత్నం చేశారు. ఎక్కడ నేను వాళ్ళకేం ఛాన్స్ దొరకలే. ఓకే. ఎక్కడ కూడా నేను దొరకలే. నేను చెయ్యలేదు కాబట్టి నేను ఎవరికి ఒక పార్టీ ఇయ్యను. ఈవెన్ భోజనం చేయిస్తే ఎవరైనా ఇంటికి వస్తే కానీ నేను ఎలక్షన్లో ఇంతవరకు ఎవరికి పార్టీలు కానీ డ్రింక్స్ కానీ ఎక్కడ లేదు. 5,000 10,000 నడుస్తున్నట్టుంది. 10,000 అని వింటున్నాం. ఇంకా చెప్పడానికి చెప్తుంటే అది ఇది ఇంకోటి ఇంట్లో ఏంటంటే లాస్ట్ టైము ఈ సెల్ ఫోన్లు చాలా వాడారు. ఓకే. ఏం చేశారు, పోయేటప్పుడు 1/2 పైసలు ఇస్తారు, పోయేటప్పుడు సగం ఇస్తారు. ఓటు వేసుకొని ఫోటో తీసుకొని వస్తే ఇంకా 1/2 ఇస్తారు. అట్లాంటిది ఎన్నో జరిగినాయి. అట్లాంటివి ప్రతి దగ్గర జరిగినాయి. పర్టికులర్లీ పెద్ద సిటీలో బాగా జరుగుతాయి అవి. ఇప్పుడు మీ టార్గెట్ చైర్మన్ కావాలన్న ఆలోచనలో ఉన్నారా మీరు? చైర్మన్ కావాలన్న ఆలోచన ఏం లేదు. ఈ సంస్థతోని కూడా న్యాయవాదులకు ధర్మం కావాలి, వెల్ఫేర్ కావాలి. నాకు చైర్మన్ అయినా కాకుండా నేను సొసైటీ పెట్టినాను, అక్కడ నేను ఎప్పుడు ప్రెసిడెంట్ ఆశించలే. మా ప్రెసిడెంట్ గారు మంచిగా ఉన్నారు కాబట్టి ఆయనతోనే నేను సెక్రటరీగా చేశాను. ఎప్పుడు కానీ వాళ్ళే నాకు అన్నారు, ఇన్ని 7 ఏళ్ళు సెక్రటరీ చేసావు, ప్రెసిడెంట్ కా బాబు అంటే నేను అయినాను. ఇక్కడ నా పొజిషన్ కన్నా
న్యాయవాదుల కష్టాలలో ఈ సంస్థ రావాలని నా ఆలోచన. మళ్ళీ మనం కలుద్దాం సార్. 30వ తారీఖు ఎలక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మనం ప్రతి దాంట్లో సామాజిక న్యాయం అన్న అంశం కూడా మనం మాట్లాడాల్సిందే. సో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సంస్థలో ఆయన బీసీగా ఉన్న రెడ్డి ఆయన్నే ప్రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు రెడ్డినే చైర్మన్. ఒక చైర్మన్ కాదు, మీ సంస్థ ఉంది కదా మన కోఆపరేటివ్ రెడ్డి, ఆయన కూడా రెడ్డి. సో అట్లా ఆలోచించి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నారు. సో మరి ఇక్కడ కూడా సామాజిక న్యాయం కనబడాలి కదా బార్ కౌన్సిల్లో. ఇప్పుడు మొన్న 25 మందికి గెలిస్తే 25 మెంబర్స్లో 9 మంది రెడ్లు ఉన్నారు, 3 బ్రాహ్మణ్స్ ఉన్నారు, 2 ముస్లిమ్స్ ఉన్నారు, 2 వెలమ ఉన్నారు, 6 మాత్రమే బీసీలు ఉన్నారు, ఒక ఎస్సీ, ఒక కమ్మ. ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఎస్టీలు ఎవరు లేరు. మరి ఈ 90% పైన ఉన్న వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఏది ఇక్కడ ఉండాల్సిందే కదా. అండ్ ఇంకోటి, ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళలో మొత్తం మెజారిటీ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ 70% బీసీలు ఉన్నారట. మరి మనం ఎందుకు అక్కడ ఆ చైర్మన్ పదవిలోనో లేకపోతే కీ పొజిషన్లోనో ఎందుకు లేం? ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఆ సంపదని లేకపోతే ఉన్నటువంటి ఫండ్ని మంచి సంక్షేమానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ క్షణం నుంచి అయినా అడ్వకేట్స్ అంతా దయచేసి 5,000కో 10,000కో అమ్ముడు పోకుండా, మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాదు మీకు, ఎందుకంటే మీరు పెద్ద పెద్ద అడ్వకేట్స్ మీరు. సో మీరు న్యాయం కోసం బాధితులు మీ దగ్గరికి వస్తే వాళ్ళ కోసం కొట్లాడుతున్న అడ్వకేట్స్ మీరు. ఒకవైపున ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు టీచర్లు డబ్బులు తీసుకుంటుంటే, గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటుంటే, చదువుకున్న వాళ్ళు మీరు కూడా పని చేస్తారని క్వశ్చన్ చేసిన మేము ఇవాళ అడ్వకేట్లను కూడా అడుగుతున్నాం. సో దయచేసి డబ్బులకు అమ్ముడు పోకుండా ఈ బార్ కౌన్సిల్లో మంచి నాయకత్వాన్ని కనుక మీరు ఎన్నుకుంటే మీ సంక్షేమం కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ కుటుంబాల కోసం వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అవకాశం ఇవ్వండి అందరికీ. మీరు గ్రూపులుగా మాట్లాడుకుంటప్పుడు, మీరు హైకోర్టులోనో వివిధ కోర్టులోనో కూర్చొని మాట్లాడుకుంటప్పుడు, క్యాంటీన్స్లో మాట్లాడుకుంటప్పుడు, ఛాయ్ తాగేటప్పుడు, ఫోన్లలో డిస్కస్ చేసేటప్పుడు, సో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ మీద ప్రతిరోజు 1 గంట సేపు సమయం కేటాయించి మాట్లాడుతూ ఉండండి. సో అప్పుడు ఒక మంచి అవుట్కమ్ వస్తుంది. ఖచ్చితంగా మన తొలి వెలుగులో ఈ కంటిన్యూ డిబేట్స్ అయితే కొనసాగుతాయి. సో శంకర్ గారు ఇనిషియేట్ తీసుకొని సారే మాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్నారు. యాక్చువల్ నాకు కూడా ఆలోచన రాలేదు. సో ఆయన ఇచ్చినటువంటి ఈ దీంతో మరికొంతమంది అడ్వకేట్స్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో జరుగుతున్న అక్రమాలు ఏంటి అండ్ ఎట్లా ముందుకెళ్ళాలి, కొంత అవగాహన పెంపొందించే కార్యక్రమం ఖచ్చితంగా మన తొలి వెలుగులో జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.